హాయ్. మనందరి డిజిటల్ లైఫ్లో సైబర్ అటాక్స్ అనేవి ఒక పెద్ద తలనొప్పిగా మారాయి కదా. ముఖ్యంగా ఇండియాలో మనల్ని టార్గెట్ చేస్తూ రకరకాల స్కామ్స్ జరుగుతున్నాయి. మరి వీటి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఆన్లైన్లో సేఫ్గా ఉండటం ఎందుకు ఇంత ముఖ్యమో ఈ రోజు వివరంగా చూద్దాం. చూడండి, ఇలాంటి మెసేజ్ మనలో చాలామందికి ఎప్పుడోకప్పుడు వచ్చే ఉంటుంది కదా. మీ కరెంట్ బిల్ కట్టలేదు, ఈ రాత్రికే పవర్ కట్ చేస్తాం, వెంటనే ఈ యాప్ వాడి డబ్బులు కట్టండి. అబ్బో, ఇది చూడగానే మనకు ఒకటే టెన్షన్, గుండెల్లో దడ మొదలవుతుంది. కానీ సరిగ్గా ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ స్కామ్స్ ఎలా పనిచేస్తాయి? వీళ్ళెలా మనల్ని ఇంత ఈజీగా మోసం చేయగలుగుతున్నారు? దీని వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంటుంది. మన భయాన్ని, మన కంగారుని అడ్డం పెట్టుకుని మన జేబులు ఎలా ఖాళీ చేస్తారో పదండి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఓకే, ముందుగా మనం చాలా కామన్గా వినే స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. అవే ఫిషింగ్ ఇంకా స్మిషింగ్. ఈ ఫిషింగ్ అనే పేర్లోనే ఉంది అసలు విషయం. చేపల్కి గాలం వేసినట్టు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోసం వీళ్ళు గాలం వేస్తారన్నమాట. మనల్ని నమ్మించి మన డీటెయిల్స్ కొట్టేయడమే వాళ్ళ ప్లాన్. అంటే ఫిషింగ్ అంటే ఏంటంటే అది ఒక డిజిటల్ మోసం. మనకు బాగా తెలిసిన నమ్మకమైన కంపెనీల పేర్లతో ఫేక్ ఈమెయిల్స్ లేదా మెసేజ్లు పంపుతారు. ఈమెయిల్ ద్వారా వస్తే దాన్ని ఫిషింగ్ అంటారు. అదే మన ఫోన్కి ఎస్ఎంఎస్ రూపంలో వస్తే దాన్ని స్మిషింగ్ అంటారు. పేరేదైనా వాళ్ళ టార్గెట్ మాత్రం ఒక్కటే, మన పాస్వర్డ్స్, బ్యాంక్ డీటెయిల్స్ లాంటివి దొంగిలించడం. మనం ఇందాక చూసిన ఆ ఎలక్ట్రిసిటీ బిల్ స్కామ్ ఉంది కదా, అది ఎలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ మనల్ని భయపెడుతూ ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. వెంటనే మనం కంగారు పడి ఆ ఫేక్ లింక్ మీద క్లిక్ చేస్తాం. అది అచ్చం ఒరిజినల్ వెబ్సైట్ లాగే ఉంటుంది. అక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేశామా, ఇక అంతే సంగతులు. చూస్తుండగానే మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. చూశారా, వాళ్ళు మనల్ని ఎలా సైకలాజికల్గా టార్గెట్ చేస్తారో? కంగారులో మనం తప్పు చేస్తామనేదే వాళ్ళ ప్లాన్. సరే, ఫిషింగ్ సంగతి అది. ఇప్పుడు ఇంకో పెద్ద తలనొప్పి గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే యూపీఐ ఇంకా క్యూఆర్ కోడ్ స్కామ్స్. మన దేశంలో యూపీఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది కదా, దాంతోపాటే ఈ స్కామ్స్ కూడా పెరిగిపోయాయి. ఇవి చాలా తెలివిగా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. సాధారణంగా ఇవి ఎలా జరుగుతాయంటే, అనుకుందాం ఓఎల్ఎక్స్ లాంటి సైట్స్లో మనమేదైనా అమ్మకానికి పెట్టాం. వెంటనే ఒకరు ఫోన్ చేసి నేను కొంటాను అని చెప్తారు, లేదా మీరొక కాంటెస్ట్లో గెలిచారు, మీకు డబ్బులు పంపిస్తున్నాం అని నమ్మిస్తారు. అంటే ముందు మనతో మాటలు కలిపి మన నమ్మకాన్ని సంపాదిస్తారన్నమాట. ఆ తర్వాత అస్సలు డ్రామా మొదలవుతుంది. వాళ్ళు మనకు డబ్బులు పంపుతున్నామని చెప్పి మన యూపీఐ యాప్కి రిక్వెస్ట్ మనీ నోటిఫికేషన్ పంపుతారు. అంటే వాళ్ళు మనకు డబ్బులు పంపడం లేదు, మన దగ్గర్నుంచి డబ్బులు అడుగుతున్నారు. మనం ఆ హడావిడిలో, ఆ ఆనందంలో ఓ డబ్బులొస్తున్నాయి అనుకుని ఆ నోటిఫికేషన్ అసలు సరిగ్గా చదవం. అందుకే ఈ యొక్క గోల్డెన్ రూల్, ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బులు మనం వేరే వాళ్ళకి పంపాలంటేనే పిన్ ఎంటర్ చేయాలి. మన అకౌంట్లోకి డబ్బులు రావడానికి, అంటే రిసీవ్ చేసుకోవడానికి పిన్ ఎప్పుడూ ఎప్పటికీ అవసరం లేదు. ఎవరైనా సరే డబ్బులు పంపిస్తున్నా మీ పిన్ ఎంటర్ చేయండి అన్నారంటే అది 100% స్కామ్. వెంటనే కాల్ కట్ చేయండి. ఇప్పటివరకు చూసినవే ఒకెత్తు అయితే, ఈ ర్యాన్సమ్వేర్ అనేది మరో ఎత్తు. ఇది ఎంత భయంకరమైనది అంటే దీన్ని ఒక రకంగా డిజిటల్ కిడ్నాప్ అని పిలవచ్చు. అవును, మన సొంత ఫైల్స్నే మన నుండి కిడ్నాప్ చేస్తారన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే, హ్యాకర్లు మన కంప్యూటర్కి లేదా ఫోన్కి ఒక వైరస్ పంపుతారు. ఆ వైరస్ ఏం చేస్తుందంటే మన ముఖ్యమైన ఫైల్స్, అంటే మన ఫోటోలు, డాక్యుమెంట్స్ అన్నింటినీ లాక్ చేసేస్తుంది. దాన్నే ఎన్క్రిప్ట్ చేయడం అంటారు. ఇక మనం మన ఫైల్స్ని ఓపెన్ చేయలేం. వాటిని మళ్ళీ అన్లాక్ చేయాలంటే ఆ హ్యాకర్లు అడిగినంత డబ్బు మనం వాళ్ళకి కట్టాలి. అందుకే దీన్ని ర్యాన్సమ్, అంటే నిర్బంధ రుసుము అంటారు. ఇది కేవలం మనలాంటి సామాన్యులకే కాదు, ఎంత పెద్ద సంస్థలకైనా ఈ ముప్పు తప్పదు. ఉదాహరణకి 2022లో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ మీద ఒక పెద్ద ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగింది. ఆలోచించండి, లక్షల మంది పేషెంట్ల రికార్డులు మొత్తం లాక్ అయిపోయాయి. హాస్పిటల్ కార్యకలాపాలు రోజుల తరబడి ఆగిపోయాయి. అంటే ఇది ఎంత సీరియస్ విషయమో అర్థం చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ టాపిక్ డేటా లీక్స్. అసలు మన డేటా స్కామర్ల చేతికి ఎలా వెళుతుంది? కొన్నిసార్లు తప్పు మనది కాదు. హ్యాకర్లు మనల్ని కాకుండా మనం సర్వీసెస్ వాడుతున్న పెద్ద పెద్ద కంపెనీలను టార్గెట్ చేస్తారు. కానీ
దెబ్బ మాత్రం చివరికి మనకే తగులుతుంది. ఈ నంబర్ చూడండి ఒకసారి, 75 లక్షలు. ఇది 2024లో మనకు బాగా తెలిసిన ఆడియో బ్రాండ్ బోట్ నుంచి లీకైన కస్టమర్ల డేటా. అంటే 75 లక్షల మంది పేర్లు, ఫోన్ నంబర్లు, అడ్రస్సులు అన్నీ హ్యాకర్ల చేతికి వెళ్ళిపోయాయన్నమాట. ఎంత పెద్ద నంబరో కదా! అయితే ఈ డేటా లీక్ అవ్వడం వల్ల మనకేంటి నష్టం అని అనుకోవచ్చు. ఇక్కడే ఉంది అస్సలు పాయింట్. ఈ డేటాని అడ్డం పెట్టుకుని స్కామర్లు ఇంకా పక్కాగా స్కెచ్ వేస్తారు. వాళ్ళ దగ్గర మన పేరు, మన ఫోన్ నంబర్, మన అడ్రస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు మనకు కాల్ చేసి, మీ పేరు ఫలానా కదా, మీరు బోట్ ప్రోడక్ట్ కొన్నారు కదా, మీకు లక్కీ డ్రా తగిలింది అని చెప్తే మనం చాలా ఈజీగా నమ్మేస్తాం. ఎందుకంటే వాళ్లకు మన డీటెయిల్స్ తెలుసు కాబట్టి. సరే, ఇన్ని రకాల దాడులు, ఇన్ని స్కామ్ల గురించి విన్నాక కొంచెం భయంగా అనిపించొచ్చు. కానీ డోంట్ వరీ, ఇప్పుడు మనం వీటి నుంచి ఎలా సేఫ్గా ఉండాలో చూద్దాం. మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టిప్స్ ఉన్నాయి. భయపడటం కాదు, అలర్ట్గా ఉండడం ముఖ్యం. మన డిజిటల్ సేఫ్టీ కోసం ఏదొక సేఫ్టీ షీల్డ్ అనుకోవచ్చు. ఓ 5 ముఖ్యమైన విషయాలు. నంబర్ 1, అనుమానించండి. ఏ లింక్ అయినా క్లిక్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. నంబర్ 2, 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వాడండి. దీని గురించి ఇంకా చెప్తాను. నంబర్ 3, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి. అంటే చిన్నవి కాకుండా కొంచెం కాంప్లెక్స్గా ఉండేవి. నంబర్ 4, ఓటీపీ లేదా పిన్ ఎవ్వరితోనూ ఎప్పటికీ షేర్ చేయొద్దు. మీ బ్యాంక్ వాళ్ళు కూడా అడగరు. ఇక ఫైనల్గా నంబర్ 5, మీ ఫోన్, కంప్యూటర్లో సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. ఈ చిన్న జాగ్రత్తలు మనల్ని పెద్ద ప్రమాదాల నుంచి కాపాడతాయి. మనం ఇందాక చెప్పుకున్న వాటిలో ఈ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే 2FA అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదొక అదనపు లాక్ లాంటిది. ఒకవేళ మీ పాస్వర్డ్ హ్యాకర్లకు తెలిసిపోయినా సరే, వాళ్ళు లాగిన్ అవ్వాలంటే మీ ఫోన్కి వచ్చే ఓటీపీ కోడ్ ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేరు. ఇది నిజంగా ఒక సూపర్ సేఫ్టీ ఫీచర్. ఖచ్చితంగా అందరూ ఆన్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి మోసాలు కూడా కొత్త రూపాల్లో వస్తూనే ఉంటాయి. మన లక్ష్యం భయపడటం కాదు, కేవలం అలర్ట్గా ఉండటం. అప్రమత్తంగా ఉంటే చాలు, చాలా వరకు మోసాల నుంచి తప్పించుకోవచ్చు. వెళ్లే ముందు ఒక్క చిన్న ప్రశ్న. ఈ విషయాలన్నీ మనకు తెలుసు, కానీ టెక్నాలజీతో అంతగా పరిచయం లేని మన ఇంట్లో పెద్దవాళ్ల సంగతేంటి? మన అమ్మానాన్నలు, తాతయ్యలు, వాళ్ళని ఇలాంటి స్కామ్ల నుంచి మనం కాపాడుతున్నామా? వాళ్లకి ఈ విషయాలు చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం మనందరి బాధ్యత.